ఆర్‌జీయూకేటీ 2026-27 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలి అని చెప్పి ఈ వీడియో లోపల మనం డీటెయిల్‌గా మాట్లాడుకుంటాం. సో, మీరు బాసరా క్యాంపస్‌కి ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకుందాం అనుకున్నా, లేకపోతే మహబూబ్ నగర్ క్యాంపస్‌కి ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకుందాం అనుకున్నా, ఎట్లా చేసుకోవాలని చెప్పి స్టెప్ బై స్టెప్ డీటెయిల్‌గా మాట్లాడుకుంటాం. సో, ఒకవేళ మీరు మన ఛానల్ కొత్తగా వచ్చారనుకో పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మనం ఫస్ట్ డీటెయిల్‌గా ఏమేం డాక్యుమెంట్స్ కావాలి అని చెప్పి మాట్లాడుకుంటాం. అండ్ ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లుంటదని చెప్పి మాట్లాడుకుంటాం. దాంతో పాటుగా ఇంపార్టెంట్ డేట్స్ ఏంది అని చెప్పి కూడా డీటెయిల్‌గా మాట్లాడుకుంటాం. ఓకేనా? సో, మీకు ఆన్‌లైన్ అప్లికేషన్ స్టెప్ బై స్టెప్ డీటెయిల్‌గా అర్థమైతది. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడుర్రి. ఫస్ట్‌లీ మనం చూసుకుంటే మనకు ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది 16థ్ మార్చ్ 2026 రోజు రిలీజ్ కావడం అయితే జరిగింది. నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. అప్లికేషన్‌లు కూడా స్టార్ట్ అయిపోయినాయి ఆన్‌లైన్ లోపల 18థ్ మార్చ్ 2026 నుండి. అప్లికేషన్ చేసుకోవడానికి 10థ్ మే 2026 దాకా టైం అయితే ఉందన్నట్టు. 10థ్ మే 2026 దాకా. అండ్ ఎవరైతే పీహెచ్, సీఏపీ, ఎన్‌సీసీ స్పోర్ట్స్ వాళ్ళు ఉంటారో వాళ్ళు ఆన్‌లైన్ అప్లికేషన్‌కి సంబంధించిన ప్రింట్ ఔట్ అండ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా పోస్ట్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, ఎవరైతే పీహెచ్, సీఏపీ, ఎన్‌సీసీ స్పోర్ట్స్ వాళ్ళు పోస్ట్ లోపల డాక్యుమెంట్స్ అనేది పంపాల్సి ఉంటదన్నట్టు. సో, డాక్యుమెంట్స్ పంపడానికి మనకు 20 మే 2026 దాకా టైం అయితే ఉంది. అండ్ ఎవరెవరు సెలెక్ట్ అయ్యారని చెప్పి 30 మే 2026 రోజు రిలీజ్ చేస్తారు. అండ్ ఫేజ్ 1కి సంబంధించిన కౌన్సెలింగ్ అనేది 5థ్ జూన్ 2026 రోజు కండక్ట్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా? సో, ఈ రిజల్ట్స్ అండ్ దాంతో పాటుగా ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ అనేది మేబీ చేంజ్ అవ్వచ్చు. చేంజ్ అయితే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తా ఫర్దర్‌గా మన ఛానెల్‌ని ఫాలో అయితా ఉండుర్రి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు డాక్యుమెంట్స్. డాక్యుమెంట్స్ విషయానికొస్తే ఎస్ఎస్‌సి హాల్ టికెట్ ఉండాలి. ఓకేనా? హాల్ టికెట్ లోపల హాల్ టికెట్ నంబర్ ఉంటది. డేట్ ఆఫ్ బర్త్ ఉంటది కాబట్టి ఎస్ఎస్‌సి హాల్ టికెట్ అనేది ఉండాలి. అండ్ దెన్ దాని తర్వాత ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. ఓకేనా? సో, ఎస్ఎస్‌సి హాల్ టికెట్ ఉండాలి. హాల్ టికెట్‌ని మనం అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. దాని లోపల మన హాల్ టికెట్ నంబర్ ఉంటది. డేట్ ఆఫ్ బర్త్ ఉంటది కాబట్టి ఎస్ఎస్‌సి ప్రకారమే మనం అప్లికేషన్‌ని మొత్తం ఫిల్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఎస్ఎస్‌సి ప్రకారమే నేము, ఎస్ఎస్‌సి ప్రకారమే డేట్ ఆఫ్ బర్త్, ఎస్ఎస్‌సి ప్రకారమే సో, ప్రతీది కూడా ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, మీ దగ్గర ఎస్ఎస్‌సి హాల్ టికెట్ నంబర్ ఉంటే మాత్రం సో, ఎస్ఎస్‌సి హాల్ టికెట్ నంబర్‌తో పాటు హాల్ టికెట్‌ని కూడా మనం అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. అండ్ దాంతో పాటుగా పేరెంట్స్ ఇన్‌కమ్ అనేది సర్టిఫికేట్ ఉంటది. ఇన్‌కమ్ సర్టిఫికేట్, పేరెంట్స్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది అప్‌లోడ్ చేయాలి. ఇన్‌కమ్ ఆఫ్ పేరెంట్స్ అంటే స్టూడెంట్ పేరు మీదనే ఉంటది ఇన్‌కమ్ సర్టిఫికేట్. ఓకేనా? కానీ పేరెంటల్ ఇన్‌కమ్ అంటాం అన్నట్టు. ఆ సర్టిఫికేట్‌నే పేరెంటల్ ఇన్‌కమ్ అంటాం. ఇన్‌కమ్ సర్టిఫికేట్ అంటే మీ సేవలు ఇస్తారు. ఆ సర్టిఫికేట్ ఉండాలి. స్టడీ డీటెయిల్స్ ఓకేనా? 10థ్ క్లాస్‌కి సంబంధించిన బోనాఫైడ్ ఉండాలి. అండ్ దాంతో పాటుగా మీరు లాస్ట్ 7-8 ఇయర్స్ ఎక్కడ చదువుకున్నారు అని చెప్పి స్టడీ డీటెయిల్స్ ఉండాలి. అంటే థర్డ్ క్లాసు, ఫోర్త్ క్లాసు, ఫిఫ్త్ క్లాసు, సిక్స్త్ క్లాస్, సెవెంత్ క్లాస్, ఎయిత్ క్లాస్, నైన్త్ క్లాస్, 10థ్ క్లాసు ఎక్కడ చదివిర్రు అనే ఇన్ఫర్మేషన్ అడుగుతా అన్నట్టు. ఏ డిస్ట్రిక్ట్ అని చెప్పి ఆ డిస్ట్రిక్ట్స్ ఇయ్యాల్సి ఉంటది. అండ్ దెన్ క్యాస్ట్ ఓకేనా? సో, క్యాస్ట్ అప్‌లోడ్ చేయమని చెప్పి మనకేం లేదు. కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ అడుగుతది. సో, క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టుకోరి. ఇఫ్ అడిగినా కూడా అప్‌లోడ్ చేయడానికి మనం వెనుక పోవద్దన్నట్టు. ఓకేనా? సో, క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. ఒకవేళ మీరు ఓసీఐ, ఈడబ్ల్యూఎస్ అయినా కూడా ఓసీ, ఈడబ్ల్యూఎస్ సంబంధించిన సర్టిఫికేట్ అనేది ఉండేలాగా ప్లాన్ చేసుకోరి. ఉన్న తర్వాతనే అప్లికేషన్ పెట్టుకోరి. సో, ఇప్పుడైనా మీరు తీసుకోవాలి క్యాస్ట్ ఇన్‌కమ్ అండ్ ఫర్దర్‌గా కౌన్సెలింగ్ అప్పుడన్నా తీసుకోవాలి. సో, ఇప్పుడే తీసి పెట్టుకుంటే ఏందంటే మీకు తర్వాత పాల్ సెట్ కావచ్చు, వేరే ఇంటర్మీడియేట్ కావచ్చు, ఓకేనా? వేరే కోర్సెస్ అన్నిటికి కూడా యూజ్ అయితదన్నట్టు. కాబట్టి క్యాస్ట్ ఇన్‌కమ్ తీసి పెట్టుకోర్రి. అండ్ దెన్ దాని తర్వాత స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ సర్టిఫికేట్‌లు ఉండాలి. ఎన్‌సీసీ, పీహెచ్, స్పోర్ట్స్, గేమ్స్ ఓకేనా? సో, ఈ సర్టిఫికేట్‌లన్నీ వాళ్ళకు ఉండాల్సి ఉంటదన్నట్టు. ఇవి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. ఓకేనా? దాంతో పాటుగా పాస్ ఫోటో. ఓకేనా? సో, పాస్ ఫోటో అనేది మనం అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. ఎస్ఎస్‌సి హాల్ టికెట్ అని అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. స్టడీ సర్టిఫికేట్ అని అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. ఇన్‌కమ్ అనేది అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. ఇవి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయడానికి. అండ్ ఇది మనకు అఫీషియల్ పోర్టల్ బ్రో. ఆర్‌జీయూకేటీ అంటాం. ఓకేనా? ఆర్‌జీయూకేటీకి సంబంధించిన అఫీషియల్ పోర్టల్ ఇది. rgukt.ac.in అని చెప్పి. ఓకేనా? సో, ఈ పోర్టల్ మీరు ఓపెన్ చేసిన తర్వాత మీరు కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఇక్కడ ఒకటి కనబడతా అన్నట్టు. ఏమని చెప్పి అంటే యూజీ అడ్మిషన్స్ 2026 ఓపెన్ అని చెప్పి. సో, ఈ పోర్టల్ అనేది మీరు ఓపెన్ చేసి ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటది. సో, ఈ పోర్టల్ మీద ప్రెస్ చేస్తుంటే మనకు ఇట్లా ఓపెన్ అయితది. ఓకేనా? సో, ఇట్లా మనకు చూపెడతా అన్నట్టు. సో, ఇక్కడ మీరు ఏం చేయాల్సి ఉంటది కదా! అనే విషయానికొస్తే ఇక్కడ మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ అని చెప్పి మనకు 2 ఆప్షన్‌లు ఉంటాయి. ఓకేనా? సో, మనకు ఎన్ఆర్ఐ స్టూడెంట్స్‌కని చెప్పి ఓకేనా? అప్లికేషన్ ఫర్ జనరల్ అండ్ దాంతో పాటుగా
గ్లోబల్ స్టూడెంట్స్ అని చెప్పి ఉంటదన్నట్టు. సో, మనం ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో ఫస్ట్ లింక్‌కెళ్ళి ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సుంటది. ఓకేనా. సో, ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో ఫస్ట్ లింక్ వచ్చి మనం ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సుంటది. మనకు ఆల్రెడీ ఆన్‌లైన్ అప్లికేషన్స్ అనేది స్టార్ట్ అయిపోయినాయి. ఓకేనా. యాస్ వి డిస్కస్ ఎర్లియర్ ఆన్‌లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. మీరు ఈ లింక్ ఓకేనా. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏందంటే జనరల్ అప్లికేషన్ చేసుకుంటారు. లేకపోతే గ్లోబల్ స్టూడెంట్స్‌కి అప్లికేషన్ పెట్టుకుంటారు. కాబట్టి ఫస్ట్ లింక్ ఏదైతే ఉందో ఫస్ట్ లింక్ అనేది మనం ఓపెన్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తుంటే మనకు పోర్టల్ ఏమైతదంటే ఇట్లా ఓపెన్ అయితది. ఓకేనా. సో, మనకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడ మనకేందంటే డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో, మీకేమన్నా డౌట్స్ ఉంటాయి. ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్స్ మీకు ఒకవేళ ఈ పోర్టల్‌కి సంబంధించి గాని, అప్లికేషన్‌కి సంబంధించి గాని ఏమైనా డౌట్స్ ఉంటే మీరేం చేయాల్సి ఉంటదంటే ఈ నంబర్‌కి కాల్ చేయండి. ఓకేనా. సో, ఎక్సెప్ట్ ఓకేనా. సో, సండేస్ తప్ప, హాలిడేస్ తప్ప మిగతా రోజులల్ల ఈ నంబర్‌కి మీరు కాల్ చేసి మీ ప్రాబ్లమ్ ఏంది అని చెప్పి చెప్పొచ్చు. అండ్ దాంతో పాటుగా ఒకవేళ మీ అమౌంట్ అనేది డిడక్ట్ అయితే, మీ అమౌంట్ అనేది కట్ అయిపోతే 5-6 డేస్ లోపల మీ బ్యాంక్ అకౌంట్ లోపల మీ అమౌంట్ అనేది మళ్ళీ క్రెడిట్ అయితది. రిఫండ్ అయితది. కాబట్టి మీరు ఒకవేళ ఆన్‌లైన్ అప్లికేషన్ ఎవరైతే చేద్దాం అనుకుంటారో వాళ్ళు ఒకసారి ఇది గుర్తుపెట్టుకోరి. ఒకవేళ పేమెంట్ డిడక్ట్ అయితే మాత్రం వెయిట్ చేయండి ఒక 5-6 డేస్. ఓకేనా. అండ్ మనకేందంటే అప్లికేషన్ అనేది 2 స్టెప్‌లే ఉంటది బ్రో. ఓకేనా. సో, ఫస్ట్ ఏందంటే ఆన్‌లైన్ అప్లికేషన్‌ని ఫిల్ చేయాలి. 2 స్టెప్‌లలో అప్లికేషన్ అయిపోతది. ఫస్ట్ అప్లికేషన్ ఫార్మ్ ఫిల్లింగ్, తర్వాత ఫీ పేమెంట్. ఫస్ట్ ఏందంటే అప్లికేషన్ ఫార్మ్ అనేది నువ్వు ఫిల్ చేయాలే. తర్వాత ఫీ పేమెంట్ అనేది చేయాలి. అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేసి, అప్లికేషన్ ఫార్మ్‌ని ప్రింట్ తీసుకొని, తర్వాత ఏం చేయాల్సి ఉంటది కదా అంటే ఫీ పేమెంట్ అనేది చేయాల్సి ఉంటది. సో, ఇదే 2 స్టెప్పులలోనే మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోతది. ఓకేనా. సో, మన డీటెయిల్స్ ఇచ్చి అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేయాలి. అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేసిన తర్వాత ఫీ పేమెంట్ అనేది చేయాలి. ఈ 2 స్టెప్‌లలో మన ఆన్‌లైన్ అప్లికేషన్ ఈజీగా కంప్లీట్ అయిపోతది. ఓకేనా. సో, ఇది. అండ్ ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంది కదా అంటే మనకిక్కడ ఉంది కదా సబ్మిట్ ఆన్‌లైన్ అప్లికేషన్ అని చెప్పి. సో, ఈ సబ్మిట్ ఆన్‌లైన్ అప్లికేషన్ మీద మనం ప్రెస్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సబ్మిట్ ఆన్‌లైన్ అప్లికేషన్ మీద మనం ప్రెస్ చేస్తుంటే మనకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. సో, ఇప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటది కదా అంటే బోర్డ్ ఏంటిదని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. సో, ఏపీఎస్ఎస్‌సినా, టీఎస్ఎస్ఎస్‌సినా ఓకేనా. సో, గ్లోబలా అని చెప్పి మనకు కొన్ని ఆప్షన్స్ అయితే చూపెడతాదన్నట్టు. సో, ఈ ఆప్షన్స్ లోపలికెళ్ళి మనం చూజ్ చేసుకోవాల్సి ఉంటది. ఓకేనా. సో, మీరేం చేయాల్సి ఉంటదంటే టీజీఎస్ఎస్‌సినా, ఏపీఎస్ఎస్‌సినా, సీబీఎస్‌సినా, ఐసీఎస్‌సినా, ఎన్ఐఓఎస్, అదర్స్ అని చెప్పి ఉంటది. ఇందులోపలికెళ్ళి మీరు ఏది అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన ఎస్ఎస్‌సికి సంబంధించి 10థ్‌కి సంబంధించిన హాల్ టికెట్ నంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటదన్నట్టు. హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మన మొబైల్ నంబర్ అనేది ఇయ్యాల్సి ఉంటది. ఇచ్చిన తర్వాత గెట్ డీటెయిల్స్ అని చెప్పి అనాలి. ఓకేనా. గెట్ డీటెయిల్స్ అనుడుతోటి మనకేమైతదంటే మన పోర్టల్ అనేది ఓపెన్ అయితదన్నట్టు. ఓకేనా. సో, గెట్ డీటెయిల్స్ అనుడుతోటే మనకు నెక్స్ట్ పోర్టల్ అనేది ఓపెన్ అయితది. ఇట్లా మనకు మన పోర్టల్ అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతదన్నట్టు. సో, ఈ పోర్టల్ లోపల ఏం చేయాలి అంటే మనం మన ఆన్‌లైన్ అప్లికేషన్‌ని ఫిల్ చేయాలన్నట్టు. ఓకేనా. సో, మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంది కదా అంటే ఈ ఆన్‌లైన్ అప్లికేషన్‌ని ఫిల్ చేయాలి. ఓకేనా. సో, ఆన్‌లైన్ అప్లికేషన్‌ని మీరు ఫిల్ చేసిన తర్వాతనే ఫీ అనేది పే చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకొని ఫీ పేమెంట్ చేసినప్పుడు మాత్రమే మీ అప్లికేషన్‌ని కన్సిడరేషన్‌లోకి తీసుకుంటారు. ఓకేనా. అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేసినంత మాత్రాన ఏం కాదు. అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేసి ఫీ పేమెంట్ చేసినప్పుడు మాత్రమే మీ అప్లికేషన్‌ని కన్సిడరేషన్‌కి తీసుకుంటారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలే. ఓకేనా. అండ్ ఇంకొకటి ఏంది కదంటే యూ హావ్ టు రిమెంబర్ వన్ మోర్ థింగ్. సో, ఒకసారి మీరు అప్లికేషన్ చేసుకున్నారు అనంటే మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండది. కాబట్టి మీరేం చేయాల్సి ఉంటది కదా అంటే మీరు అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేసుకునేటప్పుడే డీటెయిల్డ్‌గా మీరు అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేసుకోవాల్సి ఉంటది. ఓకేనా. సో, క్లియర్ కట్‌గా ఫిల్ చేయిర్రి. ఎట్లాంటి మిస్టేక్స్ చేయకండి. ఎందుకు అనంటే ఒక్కసారి మిస్టేక్ చేస్తే ఎడిట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉండదన్నట్టు. కాబట్టి ఆన్‌లైన్ అప్లికేషన్‌ని కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. అండ్ మనకేందంటే 2 ప్రిఫరెన్స్‌లు ఉంటాయి బ్రో. ఓకేనా. సో, మనకొక ప్రిఫరెన్స్ ఏంది అంటే బాసరాది ఉంటది. అండ్ దెన్ దాంతో పాటుగా మహబూబ్ నగర్‌ది ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మహబూబ్ నగర్ ఫస్ట్ ప్రిఫరెన్స్‌లో పెడతావా? బాసర ఫస్ట్ ప్రిఫరెన్స్ పెడతావా? అనేది నీ ఇష్టం. సో, ఇక్కడ మన ప్రిఫరెన్స్ అనేది ఉంటది. ఆ ప్రిఫరెన్స్‌ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ మీకేది కావాలి అని చెప్పి ప్రిఫరెన్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత సో, ఎట్లాంటి సిట్యుయేషన్ లోపల కూడా మనకు చేంజెస్ చేయరు. కాబట్టి అదొకసారి మీరు గుర్తుపెట్టుకొని ప్రిఫరెన్సెస్ చూజ్ చేసుకోండి. ఓకేనా. దెన్ దాని తర్వాత నెక్స్ట్ మనకి ఇంకా కొన్ని డీటెయిల్స్ అయితే అడగడం అయితే జరుగుతదన్నట్టు. సో, ఏంది కదా ఆ డీటెయిల్స్ మరే అనంటే మన ఎస్ఎస్‌సి బోర్డ్ డీటెయిల్స్ అయితే అడుగుతదన్నట్టు. సో, 10థ్ క్లాస్‌కి సంబంధించి ఏ బోర్డు అని చెప్పి. ఓకేనా. 10థ్ క్లాస్ సంబంధించి
ఏ బోర్డ్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఏ ఇయర్‌లో పాస్ అయ్యిర్రు అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా? సో, దెన్ దాని తర్వాత పాస్డ్ ఇన్. పాస్డ్ ఇన్ అంటే ఏ ఇయర్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ దెన్ దాని తర్వాత 10థ్ క్లాస్ సంబంధించిన హాల్ టికెట్ నంబరు. ఓకేనా? 10థ్ క్లాస్ సంబంధించిన హాల్ టికెట్ నంబర్. అండ్ దెన్ దాని తర్వాత ఎస్ఎస్‌సి హాల్ టికెట్ లోపల మీ పేరు ఎట్లయితే ఉందో అట్లా మీ నేమ్ అనేది ఇయ్యండి. ఓకేనా? క్యాండిడేట్ నేమ్ యాస్ పర్ బోర్డ్ సర్టిఫికేట్. మనకింకా సర్టిఫికేట్ రాలేదు. కాబట్టి ఏంది హాల్ టికెట్ లోపల మీ పేరు ఎట్లయితే ఉంటదో అట్లా ఇచ్చేసేయండి. దెన్ దాని తర్వాత మదర్ నేమ్. మదర్ నేమ్ అనేది ఎస్ఎస్‌సి హాల్ టికెట్ లోపల ఎట్లుంటే అట్లా ఇయ్యండి. ఫాదర్ నేమ్ అనేది ఎస్ఎస్‌సి హాల్ టికెట్ లోపల ఎట్లుంటే అట్లా ఇయ్యండి. అండ్ దెన్ క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్ యాస్ పర్ ఎస్ఎస్‌సి హాల్ టికెట్ సెలెక్ట్ చేసుకోండి. అండ్ దెన్ దాని తర్వాత ఎస్ఎస్‌సి నంబర్ ఆఫ్ అటెంప్ట్స్. ఎన్ని అటెంప్ట్స్ లోపల ఎస్ఎస్‌సి పాస్ అయ్యారని చెప్పి ఉంటది. సింగిల్ అటెంప్ట్ అని చెప్పి పెట్టుకోరి. కంపార్ట్మెంటల్ సింగిల్ అని చెప్పి ఉంటది కావచ్చు. సింగిల్ అటెంప్ట్ అని చెప్పి పెట్టుకోండి. ఓకేనా? మనకు ఎన్ని అటెంప్ట్స్ అని చెప్పి ఉంది. 1, 2, 3 అని ఉంది. 1-3 లోపల ఎన్ని అటెంప్ట్‌లలో పాస్ అయితే అన్ని అటెంప్ట్స్ అని చెప్పి పెట్టుకోరి. ఎస్ఎస్‌సి పాస్డ్ ఇన్ రెగ్యులరా? సప్లిమెంటరీ అంటే అందరూ మోస్ట్‌లీ రెగ్యులరే ఉంటారు కాబట్టి రెగ్యులర్‌లో పాస్ అయ్యారు అని చెప్పి పెట్టుకోండి. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే మన నేమ్ అనేది ఓకేనా? మన ఎస్ఎస్‌సి స్కూల్ నేమ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటదన్నట్టు. 10థ్ క్లాస్ సంబంధించిన నేమ్ అనేది గవర్నమెంటా? తెలంగాణ మోడల్ స్కూలా? ప్రైవేటా? అని చెప్పి ఉంటది. అది సెలెక్ట్ చేసుకోరి. అండ్ స్కూల్‌కి సంబంధించిన అడ్రెస్. ఓకేనా? అడ్రెస్ అంటే ఏంది? స్కూలుకి సంబంధించిన నేమ్ గాని, ఓకేనా? ఒకవేళ హౌస్ నంబర్ ఏదన్నా ఐడియా ఉంటే మీకు హౌస్ నంబర్ లేకపోతే నార్మల్‌గా స్కూల్ పేరు పెట్టుర్రి. అండ్ దెన్ దాని తర్వాత ఏ స్టేట్ అని చెప్పి స్కూల్ స్టేట్ సెలెక్ట్ చేసుకోరి. అండ్ దెన్ దాని తర్వాత మనకు ఇక్కడ ఎస్ఎస్‌సికి సంబంధించిన మేనేజ్‌మెంట్ డీటెయిల్స్ అడుగుతదన్నట్టు. ఓకేనా? ఇక్కడ మీరు చూసుకుంటే ఎస్ఎస్‌సికి సంబంధించిన మేనేజ్‌మెంట్ డీటెయిల్స్ అడుగుతాయి. గవర్నమెంటా? రెసిడెన్షియలా? ప్రైవేట్ అదర్స్ అని చెప్పి అది సెలెక్ట్ చేసుకోరి. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే మేనేజ్‌మెంట్‌కి సంబంధించి ఇప్పుడు గవర్నమెంట్ అని సెలెక్ట్ చేసుకుంటే గౌట్ హై స్కూలా? లేకపోతే కస్తూర్బా స్కూలా? మోడల్ స్కూలా? మైనారిటీ స్కూల్స్ అని చెప్పి ఉంటది. అది సెలెక్ట్ చేసుకోరి. ఓకేనా? మీరు ప్రైవేట్ అయితే ప్రైవేట్ లోపల ఏందంటే ఎయిడెడ్ స్కూల్స్ అని చెప్పి ఓకేనా? ఇట్లా మీరు ప్రైవేట్ స్కూల్స్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? ఇట్లా మనం ఏం చేయాల్సి ఉంటది అంటే మన స్కూలింగ్ డీటెయిల్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. స్కూల్ నేము, స్కూల్ ఏ స్టేట్‌లో ఉంది, మేనేజ్‌మెంట్ టైప్ ఏంది, మేనేజ్‌మెంట్ కేటగిరీ ఏందని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే మనం మన పర్సనల్ డీటెయిల్స్ అయితే ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఈ పర్సనల్ డీటెయిల్స్ లోపల మనం చూసుకుంటే మనకు జెండర్ అడుగుతది. మేలా? ఫీమేలా? అదర్స్ అని చెప్పి. మేల్, ఫీమేల్, అదర్స్ అని చెప్పి యాస్ పర్ యువర్ జెండర్ ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ మొబైల్ నంబర్ అడుగుతది. మొబైల్ నంబర్ ఇచ్చేసేయండి. అండ్ ఈమెయిల్ ఐడీ. మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ అనేది మీ పేరెంట్ మొబైల్ నంబర్ ఇయ్యిరి. ఈమెయిల్ ఐడీ కూడా మీ పేరెంట్‌ది ఇయ్యండి. ఓకేనా? ఏమన్నా ఫర్దర్‌గా మీకు అప్డేట్స్ ఉంటే మాత్రం మీ మెయిల్, మొబైల్ నంబర్‌కే వస్తాయన్నట్టు. ఓకేనా? అది గుర్తుపెట్టుకోరి. అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే కమ్యూనిటీ. క్యాస్ట్ ఏంటిది అని చెప్పి సెలెక్ట్ చేసుకోరి. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ యెస్సా? నో? అని ఉంటది. యెస్ అయితే యెస్ సెలెక్ట్ చేసుకోరి. యెస్ అయితే అందులోపల టైప్ అడుగుతది. టైప్ ఇయ్యండి. అండ్ మదర్ టంగ్. మదర్ టంగ్ ఏంటిది అని చెప్పి సెలెక్ట్ చేసుకోరి. ఓకేనా? మదర్ టంగ్ ఏందని చెప్పి. రిలీజియన్ ఏంటిది అని చెప్పి సెలెక్ట్ చేసుకోరి. యాన్యువల్ ఇన్‌కమ్ అనేది సెలెక్ట్ చేసుకోరి. ఓకేనా? మదర్ టంగ్, రిలీజియన్, యాన్యువల్ ఇన్‌కమ్. మదర్ టంగ్ ఏంది? తెలుగు, ఉర్దూ, హిందీ, ఒరియా అని చెప్పుంది. ఇందులోపల ఏదని చెప్పి సెలెక్ట్ చేసుకోరి. యాన్యువల్ ఇన్‌కమ్ ఏంటిది? అప్ టు 1,00,000 ఓకేనా? అప్ టు 2,00,000 మోర్ దాన్ 2,00,000 అనే ఆప్షన్ ఉంది. అందులోపల మీది ఇన్‌కమ్ ఎంతుంటది అనే దాన్ని బట్టి మీరు మీ ఇన్‌కమ్‌ని చూజ్ చేసుకోరి. ఓకేనా? దెన్ దాని తర్వాత క్యాండిడేట్ ఆధార్ నంబర్. ఈ ఆధార్ నంబర్ అనేది మీ ఆధార్ కార్డ్ బేస్ చేసుకొని మీ ఆధార్ నంబర్ అనేది ఇచ్చేసేయండి. ఓకేనా? అండ్ దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే అండర్ ఒకవేళ మీకు ఆపర్ ఐడీ ఉంటే మాత్రం ఆపర్ ఐడీ అనేది ఇచ్చేసేయండి. ఓకేనా? ఆపర్ ఐడీ లేకపోతే 0 అని చెప్పి ఎంటర్ ఇయ్యరి. ఫర్దర్‌గా అప్లికేషన్‌ని ప్రొసీడ్ చేయొచ్చు. ఓకేనా? సీఏపీ ఏదైనా ఉందా అంటే సీఏపీ పెట్టుకోరి. సీఏపీ ఉంటే యెస్ అని పెట్టుకోరి. ఎన్‌సీసీ ఉంటే యెస్ అని పెట్టుకోరి. స్పోర్ట్స్ ఉంటే యెస్ అని పెట్టుకోరి. లేదు అంటే నో అని చెప్పి పెట్టేసుకోరి. ఓకేనా? దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే మన అడ్రెస్ డీటెయిల్స్ అయితే అడగడం అయితే జరుగుతదన్నట్టు. మన అడ్రెస్ డీటెయిల్స్ అయితే మనం ఇయ్యాల్సి ఉంటది. అడ్రెస్ డీటెయిల్స్ లోపల మనం ఏమేమి డీటెయిల్స్ ఇయ్యాల్సి ఉంటది గదా! అనే విషయానికొస్తే హౌస్ నంబరు, ఆధార్ కార్డ్ లోపల ఉంటది హౌస్ నంబరు అండ్ దాంతో పాటుగా మీ స్టేట్ ఏంటిది అని జెప్పి, మీ టౌన్ ఏంటిది అని జెప్పి, మీ పిన్ కోడ్ ఏంటిది అని జెప్పి, మీ విలేజ్ ఏంటిది అని జెప్పి ఉంటది. ఇవన్నీ డీటెయిల్స్ గూడా ఆధార్ కార్డ్ బ్యాక్ సైడ్ ఉంటాయి. అవి చూసి ఇచ్చేసేయండి సరిపోతది. ఓకేనా? దెన్ దాని తర్వాత మనం చూసుకుంటే ప్రీవియస్ స్కూల్ డీటెయిల్స్. ఈ ప్రీవియస్ స్కూల్ డీటెయిల్స్ మనం ఏమియ్యాలే మరి ఎట్లియ్యాలే అనంటే మనకు ప్రీవియస్ స్కూల్ డీటెయిల్స్ లోపల నువ్వు థర్డ్ క్లాసు స్కూల్ పేరేంటిది? ఓకేనా? థర్డ్ క్లాస్ స్కూల్ పేరేంటిది? ఆ థర్డ్ క్లాస్ ఏ స్టేట్ లోపలుంది? ఏ డిస్ట్రిక్ట్ లోపలుంది? ఓకేనా? స్టేట్ ఏంటిది? ఆ స్టేట్‌కి సంబంధించిన డిస్ట్రిక్ట్ ఏంటిదని జెప్పి ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. సింపుల్లీ థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్
ఓకేనా. 6థ్, 7థ్, 8థ్, 9థ్ లాస్ట్ 7 ఇయర్స్ మీ స్కూల్ పేరేంటిది? ఆ స్కూల్ ఏ స్టేట్‌లో ఉన్నది? ఏ డిస్ట్రిక్ట్‌లో ఉన్నది అని జెప్పి ఇయ్యాలే. దీన్ని బట్టి ఏందంటే వాళ్ళు లోకలా కాదా నువ్వు అని జెప్పి డిసైడ్ జేస్తారన్నట్టు. లొకాలిటీని డిసైడ్ జేస్తారు. డిపెండింగ్ అపాన్ యువర్ ప్రీవియస్ స్కూలింగ్ డీటెయిల్స్. ఓకేనా. సో, అట్లా. అండ్ దెన్ దాని తర్వాత మన స్కూలింగ్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ మనం ఏరియా ఆఫ్ రిజర్వేషన్ ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఏరియా ఆఫ్ రిజర్వేషన్ ఏంటిది? లోకల్ అని జెప్పి ఇయ్యాలే. మోస్ట్ తెలంగాణ వోళ్ళే మన వీడియో జూత్తరు గాబట్టి లోకల్ అని జెప్పి ఇయ్యాలే. నువ్వు ఒకవేళ తెలంగాణ క్యాండిడేట్ అయితే. తెలంగాణ క్యాండిడేట్ గాకపోతే అన్‌రిజర్వ్డ్ అని జెప్పి ఇయ్యాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, నాన్ లోకల్ అయితే నాన్ లోకల్ అని జెప్పి పెట్టుకోవాల్సి ఉంటది. అండ్ దెన్ దాని తర్వాత పేరెంట్స్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఏంది? తెలంగాణనా? అదర్ స్టేటా? అంటే తెలంగాణ అయితే తెలంగాణ, అదర్ స్టేట్ అయితే అదర్ స్టేట్ అని జెప్పి పెట్టేసుకోవాలి సరిపోతది. అండ్ దెన్ దాని తర్వాత ఏందంటే లొకాలిటీ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. లోకలా కాదా అని జెప్పి లోకల్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ లోకలే ఉంటారు కాబట్టి లోకల్ అని జెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ దాని తర్వాత ఇన్‌కమ్, క్యాస్ట్, ఈడబ్ల్యూఎస్. ఓకేనా. సో, ఒకవేళ మీకు ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉంటే ఇన్‌కమ్ సర్టిఫికేట్. ఓకేనా. సో, ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఉంటే ఇన్‌కమ్ సర్టిఫికేట్ నంబర్ అయితే ఇచ్చేసేయరి. మీ యాన్యువల్ ఇన్‌కమ్ ఎంత అని జెప్పి ఇచ్చేసేయరి. తర్వాత మనకు క్యాస్ట్ అండ్ దాని తర్వాత ఈడబ్ల్యూఎస్ గూడా అడుగుతారన్నట్టు. సో, ఒకవేళ ఇన్‌కమ్ లేకపోతే ఈడబ్ల్యూఎస్ ఉంటది. ఇన్‌కమ్ లేని వాళ్ళు ఈడబ్ల్యూఎస్ ఇచ్చేసేయరి. ఒకవేళ ఓసీ అయ్యి ఈడబ్ల్యూఎస్ అయితే. అండ్ దెన్ దాని తర్వాత క్యాస్ట్ డీటెయిల్స్ అడుగుతది. క్యాస్ట్ డీటెయిల్స్ కూడా ఇచ్చేసేయరి. క్యాస్ట్ సర్టిఫికేట్ నంబర్ ఏంది అని జెప్పి. ఓకేనా. సో, ఇన్‌కమ్ సర్టిఫికేట్ నంబర్ ఇచ్చి ఇన్‌కమ్ ఎంతుంది సర్టిఫికేట్ ప్రకారం అని జెప్పి ఇచ్చేసేయరి. ఓకేనా. అండ్ దెన్ దాని తర్వాత ఏందంటే క్యాస్ట్‌కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయరి. సో, మీరిచ్చే క్యాస్ట్‌ని బట్టి మనకేమైతది అంటే ఫీ అనేది చూపెడతది. ఓకేనా. సో, అండ్ మీ లొకాలిటీని బట్టి మనకు ఇక్కడ అమౌంట్ అనేది చూపెడతదన్నట్టు. సో, ఆ అమౌంట్ అనేది మనం చూసి సో, దాన్ని బట్టి ఆఫ్టర్ అప్లికేషన్ మనం పేమెంట్ అయితే చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడ మనం మన అమౌంట్ టు బి పెయిడ్ అని జెప్పి మన డీటెయిల్స్‌ని బట్టి ఎంత అమౌంట్ కట్టాలని జెప్పి మనకు చూపెడతది. దెన్ దాని తర్వాత మనం ఇంకా కొంచెం కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి అని జెప్పి చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. సో, డాక్యుమెంట్స్ అప్‌లోడింగ్ లోపల ఏందంటే మన ఫోటో అనేది అప్‌లోడ్ చేయాలి. జేపీజీ ఆర్ పీఎన్‌జీ ఫార్మాట్ లోపల 4 కేబీ కన్నా తక్కువ ఉండేలాగా మనం డాక్యుమెంట్స్ మన ఫోటో అప్‌లోడ్ చేయాల్సి ఉంటది. ఓకేనా. సో, ప్రతి డాక్యుమెంట్ గూడా అంతే. 4 ఎంబీ కన్నా తక్కువ ఉండాలే. జేపీజీ ఆర్ దాంతో పాటుగా పీఎన్‌జీ కన్నా తక్కువ ఉండాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, హాల్ టికెట్ అనేది మీరు ఒకవేళ పీడీఎఫ్ ఫార్మాట్‌లో అప్‌లోడ్ చేస్తే ఒక 1 ఎంబీ కన్నా తక్కువ ఉండేలాగా మనం అయితే చూసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. ఫోటో అయితే 4 ఎంబీ కన్నా తక్కువ ఉండాలి. అండ్ దాంతో పాటుగా పీడీఎఫ్ అయిందనుకో మనకు 1 ఎంబీ కన్నా తక్కువ ఉండేలాగా ప్లాన్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, ఎస్ఎస్‌సి హాల్ టికెట్ అండ్ దాని తర్వాత బోనోఫైడ్స్ ఓకేనా. సో, స్టడీ సర్టిఫికేట్ 10థ్ క్లాస్ సంబంధించిన స్టడీ సర్టిఫికేట్ అండ్ దెన్ దాని తర్వాత యాన్యువల్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది మనం అప్‌లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఇవి డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేస్తే సరిపోతది. అండ్ ఒక పాస్ ఫోటో అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, అప్‌లోడ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి కదా అంటే అన్ని డీటెయిల్స్ మనయి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ప్రాపర్‌గా ఉన్నాయా లేదా అని చెప్పి. చూసుకున్న తర్వాత సబ్మిట్ అయితే కొట్టేసేయాలన్నట్టు. సబ్మిట్ కొట్టుడుతోటి ఏమైతది అనంటే సబ్మిట్ కొట్టుడుతోటే మనకు మన అప్లికేషన్ ఫార్మ్ అయితే జనరేట్ అయితదన్నట్టు. ఓకేనా. సో, ప్రింట్ అప్లికేషన్ అని చెప్పి సబ్మిట్ కొట్టుడుతోటి మనకు మన అప్లికేషన్ అనేది చూపెడతదన్నట్టు. సో, మన అప్లికేషన్ అనేది మనం డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఓకేనా. సో, ఇది మన అప్లికేషన్ ఫార్మ్ అనేది ఉంటదన్నట్టు. సో, ఈ అప్లికేషన్ ఫార్మ్‌ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని ప్రింట్ ఔట్ చేసుకోవాలి. ఓకేనా. సో, ప్రింట్ అనే ఆప్షన్ ఉంటది. ప్రింట్ మీద ప్రెస్ చేస్తుంటే మనకు మన అప్లికేషన్ ఫార్మ్ అయితే డౌన్‌లోడ్ అయిపోతది. సో, మన అప్లికేషన్ ఫార్మ్‌ని ఒకవేళ మీరు డౌన్‌లోడ్ చేసుకోవడం మిస్ చేసిర్రనుకో సింపుల్ ఏం లేదు. మన మెయిన్ పోర్టల్ ఉంది గదా! ఈ పోర్టల్ లింక్ నేను ఇస్తా. ఈ మెయిన్ పోర్టల్‌కు రావాలి మనం. మెయిన్ పోర్టల్‌కొచ్చి ప్రింట్ డూప్లికేట్ అప్లికేషన్ ఫార్మ్ అని ఉంటది. దాని మీద ప్రెస్ చేసి మన డీటెయిల్స్ ఇచ్చి మనం మన అప్లికేషన్ ఫార్మ్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలన్నట్టు. ఓకేనా. సో, సింపుల్లీ మన అప్లికేషన్ ఫార్మ్ అనేది మిస్ అయినా గూడా టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం మన అప్లికేషన్ ఫార్మ్‌ని ఈజీగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దెన్ అప్లికేషన్ ఫార్మ్‌ని డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నువ్వేం జేయాలి అనంటే అప్లికేషన్‌కి సంబంధించిన ఫీ పేమెంట్ జేయాలి. అప్లికేషన్ కంప్లీట్ అయిపోయినంత మాత్రాన ఏం గాదు. అప్లికేషన్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు గూడా ఫీ పేమెంట్ జేయాలి. సో, ఫీ పేమెంట్ లోపల ఏం జేయాల్సి ఉంటదంటే ఇక్కడ మనకు అప్లికేషన్ ఫీ పేమెంట్ మీద ప్రెస్ చేయాలి. దెన్ దాని తర్వాత అప్లికేషన్ ఐడీ అడుగుతది. అప్లికేషన్ ఐడీ అనేది ఇయ్యాలి. అప్లికేషన్ ఐడీ ఇచ్చిన తర్వాత మనకు మన డీటెయిల్స్ అనేది చూపెడతదన్నట్టు. ఓకేనా. సో, మన డీటెయిల్స్ అనేది చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. సో, ఈ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ డీటెయిల్స్ అన్నిటిని ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని షో పేమెంట్ అని చెప్పి మన పేమెంట్‌ని మనం కంప్లీట్ చేసుకోవాలి. ఓకేనా. సో, మీరిచ్చిన డీటెయిల్స్‌ని బట్టి ఎంత పేమెంట్ చేయాలి అని చెప్పి మనకు చూపెడతది. ఓకేనా. సో, బేస్డ్ ఆన్ దట్ మనం మన పేమెంట్‌ని కంప్లీట్ చేసుకోవాలి. సో, ఇక్కడ ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో దీస్ ఆర్ డమ్మీ డీటెయిల్స్. సో, మీకు చూపెట్టడం కోసం చేస్తున్నా. ఇవి ఎవరి పర్సనల్ డీటెయిల్స్ కాదు. ఓకేనా. సో, ఇవన్నీ కూడా డమ్మీ డీటెయిల్స్ అన్నట్టు. సో, మీకు క్లారిటీ రావడానికి నేను చేస్తున్నా. ఓకేనా. సో, ఇది అండ్ మన డీటెయిల్స్ ఇవ్వగానే
ఓకేనా. మన అప్లికేషన్ ఐడీ గాని, ఈ డీటెయిల్స్ అన్నీ ఇవ్వగానే ఇక్కడ మనకు డీటెయిల్స్ అనేది చూపెడతా దాన్ని బట్టి మన పేమెంట్‌ని మనం కంప్లీట్ చేసుకోవాలి. ఓకేనా. సో, మనకు ఇక్కడ కింద ఆప్షన్ గూడా చూపెడతా నెట్ బ్యాంకింగా, లేకపోతే క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా అని చెప్పి డిపెండింగ్ అపాన్ యువర్ అవైలబిలిటీ మీరు మీ పేమెంట్‌ని కన్ఫర్మ్ చేయొచ్చన్నట్టు. ఓకేనా. సో, నెట్ బ్యాంకింగ్ ఉంటే నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అయితే క్రెడిట్ కార్డ్. దాన్ని బట్టి మీ పేమెంట్‌ని మీరు కన్ఫర్మ్ పేమెంట్ అని చెప్పి మీ డీటెయిల్స్ నెట్ బ్యాంకింగ్‌కి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ డీటెయిల్స్ కావచ్చు ఇచ్చి మీ పేమెంట్‌ని మీరు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా. సో, ఇట్లా మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చి మీరు ఫీ పేమెంట్‌ని కంప్లీట్ చేసుకుంటే మనకు ఫీ పేమెంట్ రిసిప్ట్ అనేది ఇట్లా ఒకటి జనరేట్ అయితది. ఓకేనా. సో, ఫీ పేమెంట్‌కి సంబంధించిన రిసిప్ట్ అనేది జనరేట్ కావడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, దాని తర్వాత దీని ప్రింట్ అంటే మనకు ప్రింట్ అనేది వస్తది. సో, మన అప్లికేషన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయినట్టే. ఓకేనా. సో, మీరు అప్లికేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి ఫస్ట్. దాని తర్వాత ఫీ పేమెంట్ అనేది కంప్లీట్ చేయాలి. అప్లికేషన్, ఫీ పేమెంట్ ఈ 2 అయిపోతే మాత్రం సక్సెస్‌ఫుల్‌గా మన అప్లికేషన్ కంప్లీట్ అయినట్టే. ఒకవేళ మీరు అప్లికేషన్ అయిపోయిన తర్వాత ఫీ పేమెంట్ చేసి ఓకేనా. అప్లికేషన్ అప్లికేషన్ ఫార్మ్ డౌన్‌లోడ్ కాకపోయినా, ఫీ పేమెంట్ రిసిప్ట్ అనేది డౌన్‌లోడ్ కాకపోయినా టెన్షన్ కావాల్సిన అవసరం లేదు. ఈ పోర్టల్‌కచ్చి ప్రింట్ డూప్లికేట్ అప్లికేషన్ ఫార్మ్ అని చెప్పి మన డీటెయిల్స్ ఇచ్చిన అప్లికేషన్ ఫార్మ్ డౌన్‌లోడ్ అయితది. అండ్ ప్రింట్ డూప్లికేట్ ఫీ రిసిప్ట్ అన్నా కూడా మన ఫీ రిసిప్ట్ అయితే డౌన్‌లోడ్ అయిపోతదన్నట్టు. ఓకేనా. సో, ఇది ఆన్‌లైన్ అప్లికేషన్‌కి సంబంధించి ఫర్దర్‌గా రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీకి సంబంధించి సో, బాసర గాని, మహబూబ్ నగర్‌కి సంబంధించి ఎట్లాంటి అప్డేట్స్ వచ్చినా మనం వీడియోస్ చేసుకుందాం. కాబట్టి సో, డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.